నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మయన్మార్ థాయిలాండ్ ను వణికించిన భీకర భూకంపాలు 12 నిమిషాల్లోనే పెను విధ్వంసం వేకమేడల్లా కూలిన భవనాలు బీటలు వారిన రోడ్లు మయన్మార్ లో 186 మంది మృతి వందల్లో క్షతగాత్రులు అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నట్టు అంచనా ముమ్మరంగా సహాయ చర్యలు థాయిలాండ్ లో అత్యవసర పరిస్థితి విధించిన ప్రభుత్వం భారీ యంత్రాలతో సహాయ చర్యలు 2 దేశాలకు అండగా ఉంటామన్న ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు జనవరి 1 నుంచే వర్తింపు 1,15,00,000 మందికి లబ్ధి ఖరీఫ్ లో ఎరువులపై 37,216 కోట్ల సబ్సిడీ జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి న్యాయపరమైన విధులు అప్పగించొద్దని ఆదేశం 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుందన్న చంద్రబాబు అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతామని ఐఐటి మద్రాస్ సదస్సులో ఉద్ఘాటన స్థలాలు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలన్న మంత్రి పొంగులేటి బేస్మెంట్ పూర్తి చేసిన ఇళ్లకు ₹1,00,000 చెల్లించాలని ఆదేశాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా సాధ్యం కాదన్న కేంద్రం గత డిసెంబర్లోనే ప్రతిపాదనను తిరస్కరించినట్టు లోక్సభలో వెల్లడి మయన్మార్ థాయిలాండ్లను భారీ భూకంపాలు కుదిపేశాయి మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలు పెను విధ్వంసం సృష్టించాయి ఇప్పటి వరకు 186 మంది చనిపోగా వందల మంది గాయపడ్డారు అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకొని ఉన్నందున మృతుల సంఖ్య చాలా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మయన్మార్లోని 6 ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించారు పొరుగు దేశం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కు ప్రకంపనలు తాకగా అక్కడ 3 చనిపోయారు అనేక భవనాలు నేలమట్టం కాగా థాయిలాండ్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు 12 నిమిషాల వ్యవధిలో 7.7, 6.4 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు మయన్మార్ను వణికించాయి తర్వాత 4.5 నుంచి 6.6 తీవ్రతతో వచ్చిన మరో 4 భూకంపాలు అక్కడి ప్రజలను భయకంపితులను చేశాయి మయన్మార్లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు ఈ భూకంపాల ధాటికి రాజధాని నెపిడా మరికొన్ని నగరాల్లో కనుచూపు మేర కూలిన భవనాలు బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల భారీగా పెచ్చులు దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకోగా అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు భూకంపం తర్వాత ఎటు చూసినా భయానక పరిస్థితులు కనిపించాయి కూలిన కార్యాలయాలు నివాస భవనాల్లో చిక్కుకున్న వారు వందలు వేలల్లో ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి ఇలా చిక్కుకొని వందల మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు నేపిడాలోని 1000 పడకల ఆసుపత్రి ఒకటి పేకమేడలా కూలిపోయింది అత్యధికంగా అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు కూడా పెట్టలేదని అధికారులు తెలపగా ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి మాండలే సాగింగ్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగాయి చాలా చోట్ల గుళ్లు గోపురాలు కుప్పకూలాయి 2021 నుంచి సైనిక పాలనలో ఉన్న మయన్మార్లో స్థానిక రేడియోలు టీవీలు ప్రింట్ ఆన్లైన్ మీడియాపై ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలున్నాయి మయన్మార్లోని 6 రీజియన్లలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతా సాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు థాయిలాండ్లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదవగా ఆ దేశ రాజధాని బ్యాంకాక్లో భారీ నష్టమే జరిగింది ఈ ప్రకంపనల ధాటికి బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు ఎగిసిపడ్డాయి పలు అపార్ట్మెంట్లలో అలారం మోగడంతో ప్రజలు బతుకు జీవుడా అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు అనేక భవనాలు పేకమేడలా కుప్పకూలగా మరికొన్ని ఊగిపోయాయి అనేక ప్రాంతాల్లో రోడ్లు బీటలు వారగా ఫ్లైఓవర్లు అటూ ఇటూ ఊగాయి కొన్ని మెట్రో స్టేషన్లలో రైలు బోగీలు పట్టాలపై 2 వైపులా ఊగిపోయాయి
బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలగా 68 మంది గాయపడ్డారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పదుల సంఖ్యలో గల్లంతైనట్లు తెలిపారు. భవనం కూలినప్పుడు 400 మందికి పైగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లు చెబుతుండగా ఇక్కడ మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షతగాత్రులకు తక్షణం వైద్యం అందించేందుకు వీలుగా సమీపంలోనే తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలు ఆగిన వెంటనే థాయిలాండ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్త అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఆ దేశ ప్రధాని షినవత్రా ఈ భారీ భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు భారీ యంత్రాలు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. మయన్మార్లో కూడా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద క్రేన్లు, జేసీబీలతో శిథిలాలు తొలగించే పనులు చేపట్టారు. రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటుండగా శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. మయన్మార్, థాయిలాండ్లను వణికించిన భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రెండు దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉందని, అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ రెండు దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యలపై మయన్మార్, థాయిలాండ్లతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖకు సూచించినట్లు మోదీ తెలిపారు. సమిష్టిగా పనిచేస్తే 2047 నాటికి దేశం నంబర్ 1 స్థానంలో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మద్రాస్ ఐఐటీలో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు పరిచయ కార్యక్రమంలో కేరింతలు, చప్పట్లతో ప్రాంగణం మార్మోగింది. యువత ఉత్సాహం భవిష్యత్తు ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని చంద్రబాబు అన్నారు. నూతన ఆవిష్కరణల సృష్టికర్తలు నేటి యువతరమే అని స్పష్టం చేశారు. ఐఐటీ మద్రాసులో 30% విద్యార్థులు తెలుగువారు ఉండటం గర్వకారణమని తెలిపారు. నేటి యువత గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ప్రథమంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో ఏర్పాటు కానుందని, ఇది దేశానికే తలమానికం కానుందన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో ఉండే తెలుగువారి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలు కానుందని వ్యాఖ్యానించారు. 2014, India is at 10th place. 2021, we are in the 5th place. Next year, 2026, we will be 4th place. 28, we will be in 3rd place. If all of us will work hard, India will become number 1 or 2 in 2047. It is going to happen. At the time of 100 years independence, we will become number 1 or 2. In the near future, India will be most influential people in the world. Wealth creators and service providers, and also very friendly. Indians are having very good capacity to adjust anywhere in the world, any climate in the world. So by default, I am telling you, Indians will be the number 1 community globally by 2047. ప్రపంచంలో భారత్ అగ్రస్థానానికి చేరే క్రమంలో తెలుగువారు ముందు వరుసలో ఉండే విధంగా ఏపీని తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. సాంకేతికతలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. Today, most of Indian origin leaders are becoming global leaders in different companies. Even politicians are emerging. My idea is to serve the global community. That is possible for Indian. I want to see Indians will be number 1 globally, and at the same time I am having small selfish, that is 30-35% are Telugu community globally. While contributing national development, we want to lead India by doing extraordinary work. I want to, as on today, Jewish community is recognizing number 1 community globally in terms of influential community. In 2047, I want to see Indians, top of Indians, Telugu community will be number 1 globally. ఆంధ్రప్రదేశ్లో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ 47 మార్కెట్ కమిటీలలో ఉండే సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన సర్కార్ ఆ ఫలితాల ఆధారంగా చైర్మన్లు సభ్యులను ఎంపిక చేసింది. మొత్తం 47 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లో తెలుగుదేశం నుంచి 37 మందికి అవకాశం దక్కింది. మిత్రపక్షమైన జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించనున్నారు.
ఇళ్ల స్థలాలు లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కలెక్టర్లను తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రానట్లయితే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. పైలట్ గ్రామాల్లో ఎంపికైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు సూచించారు. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి వెంటనే మొదటి విడతగా ₹1,00,000 చెల్లించాలని స్పష్టం చేశారు. ఎండాకాలంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు వారంలో 3 రోజులు గ్రామాల్లో పర్యటించాలన్నారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జూన్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం BYD ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడితో తమ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు BYD సంస్థ ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. సుమారు $10 బిలియన్ పెట్టుబడి తెలంగాణలో పెట్టాలని BYD, ఒలక్ట్రా సంస్థలతో 2022-23లో పలుమార్లు చర్చలు జరిపామని తెలిపారు. అయితే చైనా పెట్టుబడులపై నాడు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధాన పరిమితులతో ఆ నిర్ణయం వాయిదా పడిందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఇటీవల భారత ప్రభుత్వం సరళీకృత విధానాన్ని అనుసరించడం వల్ల ఈ పెట్టుబడి తిరిగి తెలంగాణకు వస్తోందని పేర్కొన్నారు. BYD వంటి ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెడుతుందంటే అది బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహన విధాన ఫలితమేనని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. కృష్ణానది జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం న్యాయస్థానంలో ఉందని కేంద్రం పేర్కొంది. కోర్టు వివాదం దృష్ట్యా జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయ హోదా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను 2024 డిసెంబర్లోనే తిరిగి పంపినట్లు లోక్సభకు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం DA పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరవు భత్యం 2% పెంచుతూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పెంపుతో మూల వేతనంలో DA 53% నుంచి 55%కి పెరగనుంది. ఈ నిర్ణయంతో 1,15,00,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ఖజానాపై 6,664 కోట్ల భారం పడనుంది. ఇదే సమయంలో నాన్ సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు 22,919 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీని ప్రోత్సహించే తొలి పథకం ఇదేనన్నారు. ఈ పథకంతో 59,350 కోట్ల పెట్టుబడులు రావడం సహా 91,600 మంది ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. 4.56 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్ భాగాల ఉత్పత్తికి దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్కు ఫాస్ఫేట్, పొటాసిక్ ఎరువులపై 37,216 కోట్ల సబ్సిడీని ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు నాదెండ్ల నేతృత్వంలోని పౌర సరఫరాల సంస్థ బోర్డు సచివాలయంలో సమావేశమై రబీ ధాన్యం కొనుగోళ్లపై చర్చించింది. ఖరీఫ్లో 35.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల అనంతరం రైతులకు 8,138 కోట్ల రూపాయలను చెల్లించినట్టు తెలిపారు. ఈసారి ప్రైవేటు గోదాముల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, గోదాముల పైకప్పులపైన సోలార్ ప్యానెళ్లతో గ్రీన్ హౌస్ గోదాములుగా వాటిని మార్పు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం కోసం 1,14,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఈ ఏడాది సరఫరా చేయనున్నట్టు తెలిపారు. 2 రోజుల్లో రాజీనామా చేస్తారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం నివేదిక కోరింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్, విజయవాడ ఎంపీ ముగ్గురు కలిసి గత 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పార్టీలో అందరినీ కలుపుకుపోవాలని ఎన్నిమార్లు చెప్పినా ఎమ్మెల్యే పద్ధతి మారట్లేదనే భావనలో టీడీపీ అధిష్టానం ఉంది. బహిరంగ విమర్శలు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా అదే ధోరణి కొనసాగుతుండటాన్ని తీవ్రంగా తీసుకుంది. టీడీపీ తిరువూరు నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తారని ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు నిన్న అల్టిమేటం ఇచ్చారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను సిఐడి కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. ఈ కేసులో వంశీ రిమాండ్ ఇవాళ ముగియగా పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా కారాగారం నుంచి తరలించి సిఐడి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ పొడిగించగా వంశీని తిరిగి జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టు కొట్టివేసింది. టీడీపీ గన్నవరం ఆఫీసుపై దాడి కేసులోనూ వంశీ బెయిల్ పిటిషన్ను నిన్న సిఐడి కోర్టు కొట్టివేసింది. భూ వివాదానికి సంబంధించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వంశీని గన్నవరం కోర్టు ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రైతులు సేంద్రియ పద్ధతిలో పసుపు పంట పండించేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పసుపు బోర్డు కార్యదర్శిని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పసుపు బోర్డు కార్యదర్శి భవానీ సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సేంద్రియ పద్ధతిలో పసుపు పండించినట్లయితే ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. అందువల్ల అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు పసుపు పండించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలని బోర్డు కార్యదర్శిని కోరారు. అత్యధిక కురుకుమీనుండే నాణ్యమైన పసుపు విత్తనం రైతులకు అందుబాటులో ఉంచినట్లయితే ఆ పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో పరువు హత్య కలకలం రేపింది. తన కూతురును ప్రేమిస్తున్నాడనే కారణంతో సాయి కుమార్ అనే యువకుడిని యువతి తండ్రి దారుణంగా హతమార్చాడు. ముప్పిరితోటకు చెందిన సాయి కుమార్ చదువు మానేసి గ్రామంలో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి సాయి కుమార్ను చంపేందుకు పన్నాగం పన్నినట్లు బంధువులు తెలిపారు. నిన్న సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ శివారులో మిత్రులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా అక్కడికి వచ్చిన యువతి తండ్రి గొడ్డలితో దారుణంగా దాడి చేశాడు. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు చనిపోవడం, వారి తల్లి అస్వస్థకు గురి కావడం కలకలం రేపింది. అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో నివసించే చెన్నయ్య రజిత దంపతులకు ముగ్గురు పిల్లలు. చెన్నయ్య చందానగర్లో వాటర్ ట్యాంకర్పై పనిచేస్తుండగా రజిత టీచర్గా పనిచేస్తోంది. ఈ తెల్లవారుజామున రజిత కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో చెన్నయ్య స్థానికుల సాయంతో బీరంగూడలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారి పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ చనిపోయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు పిల్లలు తల్లి రాత్రి పెరుగన్నం తినగా చెన్నయ్య పప్పన్నంతో సరిపెట్టుకున్నాడు. పెరుగులో ఏమైనా విషం పదార్థం కలవడం వల్లే పిల్లలు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో చెన్నయ్య పప్పన్నంతో సరిపెట్టుకోవడమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రజిత తల్లి చెన్నయ్య తన కుమార్తెతో గొడవ పడుతుండేవాడని అంటున్నారు. ఒకసారి గొడవపడి కొట్టడంతో తీవ్ర గాయాలైన రజిత కొడుకుని తీసుకుని తన ఇంటికి వచ్చిందని గుర్తు చేసుకుంది. అప్పుడు గొడవ కొనసాగితే పిల్లలకు విషమిచ్చి తాను చనిపోతానని చెప్పిందని వెల్లడించింది. అధికారిక నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై జరుగుతున్న అంతర్గత విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జస్టిస్ వర్మ దోషిగా తేలితేనే ఆయనపై ఎఫ్ఐఆర్కు నమోదు కానీ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరుగుతుందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటు అవుతోందని తెలిపింది. ఇదే సమయంలో ప్రస్తుతానికి జస్టిస్ వర్మకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుకు సూచించింది. మరోవైపు జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్న త్రిసభ్య కమిటీ ఆయన్ను వారం రోజుల్లో కలిసే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందు పాత్రను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్పాల్ పలనార్ మార్గంలో అమర్చిన 45 కిలోల మందు పాత్రను భద్రతా బలగాలు గుర్తించాయి. చాకచక్యంగా దాన్ని తొలగించి అడవుల్లో నిర్మానుష్య ప్రాంతానికి తరలించి నిర్వీర్యం చేసినట్టు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామన్న కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ప్రతిరోజు ముమ్మర కూంబింగ్ జరుపుతున్న బలగాలను లక్ష్యం చేసుకుని మావోయిస్టులు ఈ మందు పాత్ర అమర్చినట్టు పోలీసులు తెలిపారు. అధునాతన డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా ఓ ఎఫ్పీవీ డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ పరిశోధన ప్రయోగశాలలో డ్రోన్ను పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు పదార్థాలతో వెళ్లిన డ్రోన్ దాన్ని సమర్థంగా పేల్చివేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను భారత సైన్యం విడుదల చేసింది. సైన్యానికి చెందిన ఫ్లోర్ డ్రిల్లర్స్ బ్రిగేడ్ తమ మొట్టమొదటి ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు తెలిపింది.
2024-25 ఆర్థిక సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాలు నెలకొన్న వేళ సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 380 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 191 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 77,691 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఆరంభంలో కాసేపు లాభాల్లో సాగింది. ఈ క్రమంలో 77,767 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 77,186 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 77,415 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 73 పాయింట్లు తగ్గి 23,519 పాయింట్ల వద్ద ముగిసింది.